కేసీఆర్ కూతురు కవితకు ఓటమి భయం పట్టుకుందని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పిన కవిత ఆ విషయం మర్చిపోయారన్నారు. పేదల ఇళ్ల కోసం కేంద్రం పంపిన నిధులను మిషన్ భగీరథకు తరలించారని ఆయన మండిపడ్డారు. 11న జరిగే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కుర్చీలు కదిలే ఎన్నికలన్న అరవింద్ కారుకి 16 పంచర్లు అవుతాయన్నారు. మైనారిటీ సోదరుల మీద జరా నఫరత్ వేలాయించకుండ్రి. నాకేమో అబ్దుల్ కలాం స్ఫూర్తి, కల్వకుంట్ల కవితమ్మకేమో అజ్మల్ కసబ్ స్ఫూర్తి. కల్వకుంట్ల కవితమ్మ మన మహిళల ఇండ్ల దొంగ. నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి దాదాపు 2.5 లక్షల రూపాయలు పంపించి దేశమంతా 5 కోట్ల ఇల్లు కడతా ఉంటే మన దగ్గరికి మాత్రం మన కవితమ్మ మిషన్ భగీరథకు మరలిస్తున్నది. ఆడికెళ్ళి కమిషన్లు తీసుకుంటా జేబులు నింపుకుంటున్నది. మన మహిళలని పచ్చి మోసం చేస్తా ఉన్నది. ఏమైనా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమై చాలా ముఖ్యమైన ఎన్నికలు. రాష్ట్ర రాజకీయాలు, నిజామాబాద్ రాజకీయాలు పక్కకు పెట్టుర్రి. రాష్ట్ర రాజకీయాల్ని మార్చే ఎన్నికలు ఇవి. హైదరాబాద్ లో కుర్చీలు కదులుతాయి. కారు 16 కారు పంక్చర్ అయిపోతుంది. మన రాష్ట్రం దాటి కారు పోదు.